పరలోక సంబంధమైన వాతావరణంలో మొదటిది పరిశుద్ధత. మొదటిది ఏమి? పరిశుద్ధత. బైబిల్ చెప్తుంది పరిశుద్ధత. నీ మాటల్లో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో పరిశుద్ధంగా నీవు ఉంటావు. పరిశుద్ధంగా ఉంటావు. ఎవరో నీకు చెప్పాల్సిన పని లేదు. ప్రభువే నిన్ను తీసుకెళ్ళి పరలోకమందు తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. పరిశుద్ధత ఉంటుంది. దుర్మార్గత ఉండదు, దౌర్జన్యం ఉండదు, మోసం ఉండదు, అన్యాయాలు ఉండవు. పరలోకంలో సాతానుకు సంబంధించినవి ఏవి ఉండవు. సాతాను సంబంధమైన స్థలంలో పరలోకానికి సంబంధించినవి ఏవి ఉండవు. అవి అవే, ఇవి ఇవే. కాబట్టి మీరు నెమ్మదిగా ఆలోచన చేస్తే కూర్చొని మీరు సాతాను సంబంధుల లేక పరలోకపు సంబంధుల అంధకార సంబంధమైనటువంటి చీకటి కార్యములు మీలో ఉన్నాయా? పరలోక సంబంధమైనటువంటి వెలుగు కార్యాలు మీలో ఉన్నాయా? మీరే నిర్ణయించుకోవచ్చు. ఎవరు మీకు చెప్పాల్సిన అగత్యం లేదు. మిమ్మల్ని మీరే దాన్ని ఏమంటారు, జడ్జి చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరే తీర్పు తీర్చుకోవచ్చు. ఎవరో మీ గురించి చెప్పాల్సిన పని లేదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది.